ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను మంట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేస్తే మనకి కర్రీ అయితే మంచిగా థిక్గా రెడీ అయిపోద్ది అనమాట. రెడీ అయ్యాక లాస్ట్లో ఇంకొకసారి చూపిస్తానండి. ఇంతకీ రొయ్యల కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మరి ఎవరైనా లంచ్కి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? టడాయ్, కూర అయితే రెడీ అయిపోయిందండి. రొయ్యల కూర ఇకపోతే ఈ రొయ్యల కూర వండేటప్పుడు 2-3 షార్ట్లు అప్లోడ్ చేశాం కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేనైతే మరి అలాగే ఆలోచిస్తానండి. మీరు ఎలా ఆలోచిస్తారని నాకు తెలియదు కదా, అది కూడా కామెంట్ చేయండి. ఇకపోతే ఈ కూర ఇప్పుడు తింటాం ముగ్గురు. తిన్నాక మిగిలితే సాయంత్రం మళ్ళీ దీంట్లోకి చపాతీ కూడా చేసేసుకుంటామండి. అదనమాట విషయం. ఇకపోతే మా వాడికి డ్యూటీకి టైం అయిపోయింది. వాడికైతే వడ్డిచ్చేస్తున్నాను. నిమ్మకాయ తీసుకోమా. అదండి, వాడికైతే వడ్డిచ్చేసాను. నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయని నిమ్మకాయ తీసుకోమన్నాను. ఆనియన్స్ అయితే నేనే కట్ చేసి ఉంచానులేండి ఆల్రెడీ. లేకపోతే వాడికైతే వడ్డిచ్చేసాను అనమాట. ఇప్పుడు వాడు తినేసి 1 గంటకల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడండి పెద్దాపురం. అందుకని ముందు వాడికి వడ్డిచ్చేసాను. మా వారైతే ఇంకా రాదనమాట. వచ్చిన తర్వాత మేము ఇద్దరం కూడా తింటాము. కూర అయితే ఎలా ఉందండి? అయితే మా పెద్దోడికి వడ్డిచ్చాను కదా, వాడిని అడిగాను. చాలా బాగుంది అన్నాడు. కాకపోతే సార్కి వీడియో తీస్తే నచ్చదు. వీడియో తీసాను కానీ చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు మొహానికి అని చెప్పేసి అది కట్ చేసి మిగతా పార్ట్ మీకు పెడుతున్నాను అనమాట. ఇదేంటి వీడియో ఎలా ఉంది? మరి రొయ్యల కూర ఎలా ఉంది? మా ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరీ చీప్గా అనిపించాయా? అసలు మీకు ఏమనిపించింది అనేది అది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి. రొయ్యల కూర ఒక లైక్ ఇచ్చేసి మాకైతే కామెంట్ చేసేయండి. ఇంకైతే వాడే తినేస్తున్నాడు అనమాట.